వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా మన మండలాల నుంచి ఆల్ కుల బీసీ అధ్యక్షులకు మరి వచ్చిన సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క బీసీ ఐక్యత గురించి మనము ఇంతకుముందు పెద్దలు చాలామంది చెప్పిండు, ఇంకా మనం చెప్పాల్సింది అన్నీ అనుకుంటూ వచ్చినాం. అదేవిధంగా మన ఒక బీసీల ఐక్యత అంటే ఇప్పుడు మనం ఉండవలసిన అటువంటి బిల్డింగు ఏదైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందో ఇంత మంచిగా ఉన్నది అని అంటే దీనికి గట్టితనం ఈ బిల్డింగులో ఉన్న ఒక పునాది. ఈ పునాది కనుక కరెక్ట్ కనుక పునాది వేయకుండా కనుక లూజ్ సాయిల్ మీదనో లేకపోతే ఏదో వేసి ఉంటే ఈ బిల్డింగ్లో మనం ఉండే వాళ్ళం కాదు, ఇప్పుడు మనం నిలబడే వాళ్ళం కాదు. అదేవిధంగా మన ఒక బీసీ ఐక్యత గురించి ఏంటంటే ఇప్పుడు కాబోయే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లను ఒక దృష్టిలో పెట్టుకొని మన ఒక బీసీ నాయకుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఫస్ట్ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక వార్డు మెంబర్ కనుక స్టార్ట్ చేసి వార్డు మెంబర్ పోకుండా ఆడ 470 ఓట్లు ఉంటే వార్డు మెంబర్లా ఒక్కటే ఒక ఓటు ఓసీ ఉంటుంది. ఆ ఒక్క ఓసే వార్డు మెంబర్ అవుతాడు అక్కడ. అదేవిధంగా మన ఓట్లన్నీ 95% గ్రామ పంచాయతీలో ఉంటాయి. అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు ఓసీ ఓట్లు ఒక 5-6 ఓట్లు ఉంటాయి. కానీ అదే గ్రామ పంచాయతీలో ఓసీ సర్పంచ్ ఉంటాడు. పొద్దున పోతే పోయి మన బీసీలందరూ పోయి ఓసీ ఇంటికానే కూర్చుంటారు. కాబట్టి మనం బీసీలో ఐక్యత ఉండాలంటే ఐక్యత ఉండదు. ఐక్యత ఉండాలనంటే మన బీసీ వాడు పోటీ చేసిన కాడ మన ఎన్ని ఓట్లున్నా మన పాలలో 200 ఓట్లున్నా మన బీసీకి అవకాశం అపోజిట్ పార్టీ ఇచ్చినప్పుడు మన బీసీ మనం తగ్గాలి. మన బీసీ నాయకుడు కావాలంటే మనం బీసీగా తగ్గాలి. తగ్గి మనకు ఎదురుగా నిన్నవాడు మన బీసీయే కాదా, బీసీ అంటేనే మన అన్న మన తమ్ముడు మన బ్రదర్గా భావించుకోవాలి. అప్పుడే బీసీ ఐక్యత నిలబడుతుంది. కానీ నాకు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, సిపిఐ నుంచి మా తమ్ముడిని ఇస్తారన్నాడు. మేమెందుకు పోటీ చేద్దాం, మా కులం 15 మంది ఉన్నాం, ఇక్కడ 200 మంది ఉన్నాం అంటే అది బీసీలను చెడగొట్టడానికే వాళ్ళు వేసుకున్న ప్లాను. ఇది ఇంతకుముందు జరుగుతున్న విషయం, మనం చూస్తున్న విషయాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ బీసీ సోదరులారా మనం ఒక్కసారి గమనించండి, మనం బీసీలో ఐక్యత ఉండాలంటే ఫస్ట్ మనం గ్రామాల నుంచి వార్డు మెంబర్ల నుంచే మనం కదా గట్టిగా ఉన్నట్టయితే అప్పుడు సర్పంచులు అవుతాం, వార్డు మెంబర్ అవుతాం, ఎంపీటీసీలు అవుతాం. అప్పుడు జిల్లాకు వస్తాం. జిల్లాకు వచ్చినప్పుడు మన బీసీలందరూ సర్పంచులు ఉన్నప్పుడు, బీసీ అంతా వార్డు మెంబర్లు ఉన్నప్పుడు, బీసీలంతా జడ్పీటీసీలు ఉన్నప్పుడు మనము ఇదే భూపాలపల్లి జిల్లా మీద ఒక బీసీ ఎమ్మెల్యేని పెట్టుకోగలుగుతాం. కానీ మనం డైరెక్ట్ అందరి పదవులన్నీ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ వాళ్ళకి ఇచ్చేసి మనం వచ్చి జిల్లాలో కూర్చుంటామంటే అది కష్టతరమైన విషయం. కాబట్టి పెద్దలు అందరూ చెప్పిండ్రు సంఘాలు ఎట్లుండాలి అవన్నీ మనం విన్నాము. ఇప్పుడు పెద్దలు చాలా మంది ఉన్నది మాట్లాడేది. మనం ఒక బీసీలో ఒక చిన్న విషయం చెప్తా. ఒక సింగిల్ విండో చైర్మన్ ఎలక్షన్ వస్తే మన బీసీలే 5, ఆడ ఓసీలే 2 ఉన్నాయి. మన బీసీఏ సర్పంచ్ అక్కడ ఎలక్షన్ నిలబడ్డది మన బీసీఏ. అంతకన్నా ముందు ఆ ఇద్దరు ఓసీలో 2లో గొడవ అయింది. గొడవ అయితే పోలీస్ స్టేషన్ కొట్టుకొని పోతే సర్పంచ్ మన బీసీ కాబట్టి మనోడు ఆ ఒక్కని తీసుకొని వచ్చాడు, నామినేషన్ వేసాడు. ఉన్నాయే 7 ఓట్లల్లో ఒక్కోటి పోయింది. ఎన్ని అయినాయి? 5, 1, 6 మనదేగా బీసీదే. అక్కడ గెలిపేవాళ్ళది బీసీదే అని చెప్పి ఎలక్షన్లో ఓటు రాగానే వీడు వచ్చి ఓటర్లో కూర్చొని ఛాయ దంచి కుంకో ఇట్లా అన్ని కుంకో పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకుని వీళ్ళు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓటు కౌంటింగ్ బయటకు వచ్చిన తర్వాత రెడ్డి గెలిచిన చెప్పి ప్రకటన చేసుకుని వచ్చి అక్కడి నుంచి లోపల. అంటే మన బీసీల ఐక్యత అప్పుడు అవుపడ్డది. అంటే 5 ఓట్లు ఉన్నాయి. ఆ ఒక్కోడు మనం సంకల్నే ఉన్నాడు. కానీ ఓట్లు వేసింది మాత్రం ఓసీకి. దయచేసి బీసీ బ్రదర్లారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, పెద్దలందరికీ మనం ఏమంటే బీసీలు మనం ఐక్యత ఉండాలంటే ఒక్కటే, ఏ కులం అనేది చూడొద్దు, ఏ కులం ఎంత అనేది చూడొద్దు. ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, పుట్ట మదన్న గారు చెప్పిండ్రు, ఏ కులం అని చూడొద్దు, బీసీ కులం అనే చూడాలి. అప్పుడే మనం ముందుకు పోతాం. నేను గౌడ, నేను పెరక, నేను కాపు, మాకు ఇన్నోట్లు ఉన్నాయి మాకే అని కాదు. ఒకవేళ కనుక అక్కడ మన బీసీ వాడు 10 ఇండ్లున్నా ఆ కులం లేకపోయినా వాడు కొంచెం బుద్ధిమంతుడై ఉండి చౌకచక్కంగా కనుక వర్క్ చేయగలిగితే మన బీసీ అందరూ సపోర్ట్ చేసుకొని మన బీసీఏ మన అన్న అని చెప్పి గౌరవంగా చెప్పుకున్నాక మన
బీసీకే మనం అందరం ఓట్లేసి గ్రామ పంచాయతీ నుంచి బయటికి తీసుకుపోయి చెప్పినట్టుగా మనం రాజ్యాధికారం రావాలంటే గ్రౌండ్ నుంచే నెట్వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటూ బీసీ అన్నలందరికీ మరొకసారి ఈ యొక్క భూపాలపల్లికి ఈ వచ్చిన మేధావులు వీళ్ళంతా ఈ జిల్లాను సాధించబడినటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారంతా వీళ్ళందరూ ఎవరో డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు, ఆశామాషగా వచ్చిన వ్యక్తులు కాదని ఈ పెద్దల ముందు చెప్పడం జరుగుతుంది. ఇలా భూపాలపల్లి జిల్లా మొత్తం ఇక్కడనే కూర్చున్నారని నేను చెప్పగలుగుతున్నా. భూపాలపల్లి జిల్లా జనాలంతా ఇక్కడ ఉన్నట్టే అటువంటి మేధావులు వచ్చారు. వాళ్ళందరికీ ఒకసారి నేను తల వంచి దండం పెడుతున్నా. దయచేసి స్థానిక ఎలక్షన్లలో ఎక్కడ బీసీ ఉన్న అవకాశం పోకుండా బీసీని గెలిపిస్తారని చెప్పి మీ అందరి ముందు ఐఎస్ ఆఫీసర్ ముందు మీరు వాగ్దానం చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరూ ధన్యవాదాలు కోరుకుంటూ జై బీసీ.